కొలువుకు కోతే కొత్త నైపుణ్యాలు లేకుంటే ఇంటికే. ఈ ఏడాది తొలి 3 నెలల్లోనే వేల మంది ఉద్యోగులను తొలగించిన బడా సంస్థలు. ఏఐ, క్లౌడ్ కంప్యూటరింగ్, ఖర్చుల నియంత్రణ, వ్యూహాత్మక మార్పుల వైపు వాటి దృష్టి. సాఫ్ట్వేర్ రంగంలో కోతల పరంపర మన యువతపై ఎక్కువ ప్రభావం. ఒకప్పుడు సాఫ్ట్వేర్ ఉద్యోగం అంటే జీవితంలో సెటిల్ అయిపోయినట్టే. పిల్లలకు పెళ్లి సంబంధం రాగానే మొట్టమొదట అడిగే ప్రశ్న మా అబ్బాయి మా అమ్మాయి సాఫ్ట్వేరేనా అని. కానీ ఇప్పుడు పరిస్థితులు మారాయి. సాఫ్ట్వేర్ కొలువు అంటే దినదిన గండం అనే పరిస్థితి. ఎవరి కొలువు ఎప్పుడు ఊడుతుందో, ఏ క్షణాన హెచ్ఆర్ వాళ్ళు పిలిచి అకౌంట్ సెటిల్ చేస్తామంటారో తెలియని దుస్థితి. రోజు రోజుకు వస్తున్న కొత్త సాంకేతిక పరిజ్ఞానాలను నేర్చుకుంటూ ఎప్పటికప్పుడు తమ నైపుణ్యాలను మెరుగుపరుచుకునే వారికే మనుగడ. ఆ లక్షణాలు లేని వారికి ఆ కంపెనీలు నిర్దాక్షిణ్యంగా తొలగిస్తున్నాయి. కృత్రిమ మేధ వృద్ధితో సాఫ్ట్వేర్ కొలువుల అనిశ్చితి మరింత పెరిగిపోయిందంటే అతిశయోక్తి కాదు. ఏఐతో పాటు క్లౌడ్ కంప్యూటరింగ్, భవిష్యత్ వ్యూహాత్మక మార్పులపై భారీగా పెట్టుబడులు పెడుతున్న కంపెనీలు ఉద్యోగులను ఏటా పెద్దెత్తున తొలగిస్తున్నాయి. ఈ ఏడాది మొదటి 3 నెలల్లోనే ఒరాకిల్, అమెజాన్, మెటా సహా పలు పెద్ద సాఫ్ట్వేర్ కంపెనీలు వేలాది మందిని ఇంటికి పంపేశాయి. త్వరలో ఇంకొన్ని తొలగింపులు ఉంటాయంటూ ఆయా కంపెనీలు సంకేతాలు ఇస్తున్నాయి. సాఫ్ట్వేర్ సేవలు అందించే మన దేశ యువతపై ఈ ప్రభావం ఎక్కువగా పడుతుంది. మన దేశంలోనే కాదు, ఇతర దేశాల్లో ఉంటున్న భారత యువత పైన దీని ప్రభావం తీవ్రంగా ఉంటుందని ఐటీ నిపుణులు చెబుతున్నారు. ఇక ఊడిపోయే ఉద్యోగాలు ఊడిపోక మానేయి. నిజానికి సాఫ్ట్వేర్ అంటేనే ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతూనే ఉంటుంది. కాబట్టి సాఫ్ట్వేర్ అప్డేట్ అవుతున్నట్టుగానే సాఫ్ట్వేర్ జాబర్లు కూడా అప్డేట్ అయితే ఆ ఉద్యోగాలు ఉంటాయి. కాని పక్షంలో వాళ్ళు తొలగిస్తారు. ఒక ఏ రంగమైనా కొత్త పుంతలు వచ్చే కొద్దీ పాతవారు అప్డేట్ అవుతుండాలి. లేకపోతే ఇలాంటి పరిస్థితి వచ్చి పడుతుంది. ఏం బాధపడకుర్రి. ఇన్ని రోజులు సాఫ్ట్వేర్లో లక్షలు సంపాదించిన అంటారు కదా, అవి తీసుకొచ్చి 2-3 ఎకరాల భూమి కొనుక్కొని హాయిగా వ్యవసాయం చేసుకోర్రి. లేదా పౌల్ట్రీ ఫాములు పెట్టండి. లేదా పాల ఉత్పత్తి మన దగ్గర చాలా తక్కువ ఉన్నది, 4 బర్రెలు కొనుక్కోండి, తప్పేం లేదు. మంచి వ్యాపారాలు ఇవన్నీ. పాల ఉత్పత్తి మన దగ్గర అనుకున్న స్థాయిలో లేదు. చాలా పాలు కావాలి మన దగ్గర. మంచిగా డైరీ ఫామ్ పెట్టుకుంటారా, భార్యాభర్తలు ఆ డైరీ ఫామ్ దగ్గర కూర్చుంటే చాలు. కొంత ఇబ్బంది ఉంటుంది, ఏం కాదు. కానీ వాటిని అధిగమిస్తే మాత్రం మంచిగా ఇంటికాడు ఉన్నట్టే ఉంటుంది, 4 రూపాయలు కూడా సంపాదించుకున్నట్టు ఉంటుంది. డైరీ కావచ్చు, లేకపోతే ఇవి వ్యవసాయ ఉత్పత్తులు కావచ్చు, పూల పెంపకాలు కావచ్చు, పాల పెంపకాలు కావచ్చు, లేకపోతే పండ్ల తోటల పెంపకం కావచ్చు. 1 ఎకరా 2 ఎకరాలు వేసుకుంటే ముద్దుగా మన మీద ఎవ్వడు యజమాని ఉండడు. ఓపిక ఉండాలి. ఓపిక ఉంటే పని చేసుకుంటే 4 పైసలు వస్తాయి.